Hello guys, welcome back to my channel. So వీక్ హెడ్ అనాలిసిస్ ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది, మార్కెట్లో ఎలా మూమెంట్ ఉండబోతుంది అనేది. సో ఇనిషియల్గా నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో లాస్ట్ అనాలిసిస్ వీడియో చేసినప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ 18th మేన అనాలిసిస్ పంపించాను ఫర్ 19th. ఆ రోజు ఏం అనాలిసిస్ చేసామంటే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి స్ట్రెచ్ అయితే జరిగింది. సో ఇమీడియట్గా ఇది బ్రేక్ చేయలేదు. ఒకవేళ బ్రేక్ చేసినా కూడా కంప్లీట్గా మూమెంట్ అనేది ఇంత ఏదైతే ప్రీవియస్ మూమెంట్ ఉండిందో అంత మూమెంట్ ఇది ఇవ్వలేదు, స్లో మూమెంటే ఉంటుంది. బట్ ఏదైతే ఈ క్లోజింగ్ ప్రైస్ ఉందో, ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఉందో ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ సేమ్ మార్కెట్ నెక్స్ట్ డే ఫ్లాట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ నెక్స్ట్ డే అక్కడే ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ అయితే వచ్చింది. డౌన్ వచ్చాక అక్కడి నుంచి వెంటనే రికవర్ అయిపోయి నేను ఏదైతే రెసిస్టెన్స్ చెప్పానో ఆ రెసిస్టెన్స్ని ఫ్రైడే బ్రేక్ చేసింది. సో ఒక బిగ్ మూమెంట్ అనేది జరిగింది మార్కెట్లో. సో ఇట్స్ ఏ బ్రేక్అవుట్ ఆల్సో అండ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆల్సో. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనం ఏమనుకుంటున్నాం, నెక్స్ట్ వీక్ సేమ్ అండి. మళ్ళీ నెక్స్ట్ డే మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ 35,000 అనేది మరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ చేస్తుంది. 35,000 ఓకేనా. 35,000 దాకా మార్కెట్ వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రివర్స్ మీన్స్ నాట్ ట్రెండ్ రివర్సల్ అండి, రీట్రేస్మెంట్. మార్కెట్ ఇక్కడి నుంచి అప్ మూవ్ చూపించి 35,000 రెసిస్టెన్స్ హిట్ చేసి అక్కడి నుంచి ప్రైస్ యాక్షన్ చేస్తూ డౌన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం సపోర్ట్ ఇది సపోర్ట్గా వర్క్ చేయొచ్చండి. ఈ లైన్ అనేది, ఎందుకంటే ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్గా వర్క్ చేసింది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇప్పుడు సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇది అండ్ ఎర్న్ 100% రిటర్న్స్ ఆన్ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి థంబ్నెయిల్ చూసుంటారు మీరు. సో నేనేం చెప్తానంటే ఎస్, అది వాస్తవమే అండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ జూన్ ఎక్స్పైరీ పర్ లాట్ అనుకోండి, ఒక లాట్ తీసుకుందాం అనుకోండి. సో ఎక్కడ తీసుకోవాలి మనం, ఎంట్రీ ఎక్కడ అవ్వాలి? మార్కెట్ ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ప్రజెంట్ చేస్తే నో ఇంట్రెస్టెడ్, వీఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు బై దట్ స్టాక్. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కరెక్షన్ వచ్చిందంటే, రీట్రేస్ అయిందంటే, సో ఈ పాయింట్స్లో ఎక్కడైనా సరే మార్కెట్ ట్రేడ్ అవుతూ మనకు కనబడితే నెక్స్ట్ వీక్లో ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ బై చేయొచ్చండి. మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. మోస్ట్లీ మ్యాక్సిమం స్టాప్ లాస్ టాప్ ఎత్తుకున్నా కూడా మనము 180, 200 పాయింట్స్, 250 పాయింట్స్ ఉంటుంది అనమాట టార్గెట్. పర్ లాట్ వచ్చేసి 25 యూనిట్స్, 25 into 250, 6,000 రూపీస్ లాస్ ఉంటుందండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ పొజిషన్ బేస్లో కొనాలంటే ఆల్మోస్ట్ ఆల్ 1,70,000 వరకు ఇన్వెస్ట్ చేయాలి. సో 1,70,000 ఇన్వెస్ట్ చేయకుండా ఒక 50 to 60,000లో మనం ఎలా దీన్ని పొజిషనల్ బేస్లో తీసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం ఒకసారి. వీక్ టార్గెట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీకి చాలా పెద్ద టార్గెట్, అంటే నెక్స్ట్ వీక్లోనే అచీవ్ చేస్తుందని కాదు, కానీ ఓవరాల్గా మనం ఈ టార్గెట్ని అయితే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ నేనైతే ఆల్మోస్ట్ హై అనుకుంటున్నాను. ఈ టార్గెట్ అయితే అనుకుంది 37,500, 38,000 అప్ టు 38,000 అనుకుంటున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం మనం ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని పాయింట్స్ ఉందా ఇక్కడి నుంచి ఎక్కడికి అనేసి. సో 3,400, ఆల్మోస్ట్ 3,500 పాయింట్స్ ఉన్నాయండి. 3,500 పాయింట్స్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం ఎగ్జాక్ట్ 1 month హోల్డ్ చేయగలిగితే బ్యాంక్ నిఫ్టీని ఒక 60,000 ఇన్వెస్ట్మెంట్తో, సో ప్రాఫిట్స్ లాట్స్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. 25 యూనిట్స్ ఇంటూ 3,500 పాయింట్స్. సో ఆల్మోస్ట్ దీని వాల్యూ వచ్చేసి 87,500.
ఇది మనకు వచ్చే ప్రాఫిట్ అండి. ఒకవేళ మార్కెట్ జూన్ మంత్ ఎండ్ కల్లా, మంత్లీ ఎక్స్పైరీ కల్లా 37,500 వస్తే 87,000 ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు మనము ఎటువంటి హెడ్జ్ చేయకుండా డైరెక్ట్గా పొజిషన్ తీసుకున్నప్పుడు 1,70,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అంటే 50% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే, హెడ్జింగ్ అంటే ఏమంటే, ఫస్ట్ ఏం చేయాలంటే జూన్ మంత్లీ ఎక్స్పైరీ 34,000 మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ రిట్రేస్మెంట్ ఎప్పుడైతే 34,100 200 దగ్గరికి వస్తుందో మనం 34,000 పుట్ని బై చేసి, ఏది జూన్ మంత్ పుట్ బై చేసి సేమ్ ఫ్యూచర్ని జూన్ మంత్ ఫ్యూచర్ని బై చేయాలి. సో పుట్ అంటే ఇక్కడ మనం మ్యాక్సిమం ప్రీమియం ఇక్కడ మనకు 700 అరౌండ్ 700లో దొరుకుతుందండి ఆ ప్రీమియము. 700 ప్రీమియం కూడా అది కంప్లీట్గా జీరో అయితే అవ్వదు. ఎప్పుడు జీరో అవుతుంది అది? మంత్లీ ఎక్స్పైరీకి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ దానికంటే అబోలో ఉంటే అది జీరో అవుతుంది. ఎప్పుడు మంత్లీ ఎక్స్పైరీ? నెక్స్ట్ మంత్ 28 or 29 ఇన్ కేస్ రాంగ్, నెక్స్ట్ మంత్ 24th అండి మంత్లీ ఎక్స్పైరీ. నెక్స్ట్ మంత్ 24th జీరో అవుతుంది. బిఫోర్ దట్ ఐ థింక్ సో టార్గెట్ అయితే కంప్లీట్గా అచీవ్ చేసింది అనుకుంటాను. ఎందుకంటే ఇంత క్లియర్ ఫార్మేషన్, హయ్యర్ హైస్ ఫార్మేషన్ ఎప్పుడు ఈ మధ్య కాలంలో అయితే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు చేయలేదు. సో ఇదండి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఇప్పుడు నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసింది, రీటెస్ట్ చేసింది, అగైన్ హెడ్డింగ్ టువర్డ్స్ న్యూ హై అయితే చేయడానికి వెళ్తుంది. సో దీని టార్గెట్ కూడా మనం 15,430 to 15,500 రౌండ్ నెంబర్ కాబట్టి 15,500 మనం టార్గెట్ తీసుకోవచ్చు. సో సేమ్ ఇది కూడా అంతే. మార్కెట్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కొంచెం కరెక్షన్ వచ్చాక, డౌన్ఫాల్ వచ్చాక కొంచెం, సో వీ కెన్ ఇనిషియేట్ ద సేమ్ ట్రేడ్ లైక్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఎలా అయితే అనుకున్నామో హెడ్జింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇదండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ ద నెక్స్ట్ వీక్. సో 87,500లో మనం ఒక 20,000 పీఈలో మనం లాస్ అయిన, ఓవరాల్ వాల్యూనే 20,000 ఉంటుంది, 600-700 రూపీస్ అంటే ప్రీమియము. సో ఓవరాల్గా ఒక 10 to 15,000 దాంట్లో లాస్ అయినా కూడా ఓవరాల్గా 60,000 రూపీస్ ప్రాఫిట్లో ఉంటాం. విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 60,000 మనం 60,000 ఉంటాం. మ్యాక్సిమం లాస్ వచ్చి దీంట్లో ఒక 5 to 10,000 ఉంటుందండి అంతే. ఎందుకంటే మార్కెట్ డౌన్ వచ్చే ఛాన్సులు చాలా తక్కువ, ఇది కంప్లీట్లీ బుల్లిష్గా ఉంది. సో మాకు చిన్న స్టాప్ లాస్ మనం ఇక్కడ స్వింగ్ లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ ట్రెండ్ రివర్స్ అయినా కూడా, మనం పీ హెడ్జింగ్లో ఉంది కాబట్టి పీ యొక్క ప్రీమియం పెరుగుతూ ఉంటుంది, పుట్ యొక్క ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకు సేమ్ లాస్, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పీలో సేమ్ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం లాస్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉండవు. ఒకవేళ మార్కెట్ ఇక్కడే కానీ హాల్డ్ చేస్తే అప్పుడు కొంచెం లాస్ కనబడుతుంది ప్రీమియం డికే వల్ల మనకంతే. మ్యాక్సిమం 5 to 10,000 లాస్ ఉండొచ్చు. సో బిఫోర్ ఒకసారి ట్రేడ్ తీసుకునే ముందు మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం స్టాక్స్ చూద్దాము 1 by 1. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ స్టాక్, ఫేవరెట్ స్టాక్ అండి. బ్యాంక్ నిఫ్టీని కంప్లీట్గా బ్యాంకింగ్స్లో, ఫైనాన్షియల్ సెక్టార్లో కదిలించగలిగే ఏకైక స్టాక్ ఇది. సో బ్రేక్అవుట్, రీటెస్ట్, ఇట్స్ గోయింగ్ అప్. మళ్ళీ రీటెస్ట్ వచ్చినప్పుడు 1480 దగ్గర ఇది బెస్ట్ బై అండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. టువార్డ్స్ ద టార్గెట్ ఆఫ్ 1640 వరకు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు ఫర్ జూన్ అండ్ జూలై మంత్. కంప్లీట్గా జూన్ మంత్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసేయచ్చు. 1640 అయితే టార్గెట్ మనం హైని తీసుకోవచ్చు. ఇంకా లాంగ్ టర్మ్ ఏమంటే ఇంకా న్యూ హై అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సేమ్ డౌన్ ట్రెండ్ అండి, హైయర్ హైస్ ఫామ్ చేస్తుంది. 57 రూపీస్ నడుస్తుందండి ఇప్పుడు ప్రైస్. వన్స్ 57.70 బ్రేక్ ఇస్తే మనం కళ్ళు మూసుకొని బై చేయొచ్చు. నెక్స్ట్ ఇమీడియట్లీ టార్గెట్ వచ్చి మనం 65 రూపీస్ వరకు పెట్టుకోవచ్చు. 65 to 67 రూపీస్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, ఇది ఆల్రెడీ మంచిగా పర్ఫామ్ చేసిందండి. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ ఏదైతే డౌన్ఫాల్ ఉందో కంప్లీట్గా రికవర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో బెటర్ కొంచెం మండే డిప్ వచ్చినప్పుడు అరౌండ్ 396 to 400 దగ్గర బై చేయొచ్చు మనం. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. లాస్ట్ టైం ఏదైతే సపోర్ట్గా పనిచేసింది, బ్రేక్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇది సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో మార్కెట్ ఎస్బీఐ ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ వచ్చినా కూడా
గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ ఫాల్ అయ్యి వచ్చినా కూడా ఇక్కడ ఈ ప్రైస్లో మనం బై చేయొచ్చు. స్టాప్ లాస్ మనం ఈ స్వింగ్ లో దగ్గర పెట్టుకోవచ్చు విత్ మినిమం స్టాప్ లాస్ అండి. బెస్ట్ ఆపర్చునిటీస్ ఇది నెక్స్ట్ వీక్ మనం ట్రేడ్ చేయడానికి, నాట్ ఓన్లీ నెక్స్ట్ వీక్, కంప్లీట్గా నెక్స్ట్ మంత్ మొత్తానికి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. సేమ్ బ్యాంక్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్యాటర్న్స్లోనే ఉన్నాయి. బ్రేక్అవుట్, రీటెస్ట్, ఇట్స్ గోయింగ్ అప్, మూవ్ అవుతుంది. సో ఇది కూడా మనం నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వచ్చి దీంట్లో 800 రూపీస్, 799 to 800 రూపీస్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి ఫిఫ్త్ స్టాక్ రిలయన్స్. రిలయన్స్ కంప్లీట్గా ఒక ఛానల్లో ఉంది ఓవర్ పర్ఫామ్ అయ్యాక. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ వచ్చి 2000 ఉంది. 2000 టార్గెట్ వచ్చి 2200, స్టాప్ లాస్ వచ్చి 100 పాయింట్స్, 200 పాయింట్స్ టార్గెట్ అండి. 1:2 టార్గెట్ అయితే మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. లేదా లాంగ్ టర్మ్ అయితే ఇంకా న్యూ ఇయర్ హై కూడా పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ నాట్ ఓన్లీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు హోల్డ్ చేయగలమంటే 2300 వరకు టార్గెట్ అయితే చూడొచ్చు రిలయన్స్లో. సో ఇప్పుడు ఎఫ్ఐడిఐ డేటా చూడాలంటే ఎఫ్ఐడిఐ కంప్లీట్గా బయింగ్ సైడ్కి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు 510 crores నెట్ పర్చేజ్ ఉంది క్యాష్ మార్కెట్లో, అండ్ డిఐఎస్ 649 crores పర్చేజ్ ఉంది, అంటే బయింగ్ సైడ్ ఉన్నారండి. నెక్స్ట్ ఎఫ్ఎండ్ఓ సైడ్లో 1481 crores ఇన్వెస్ట్ చేశారు ఎఫ్ఐఎస్. సో మనము కంప్లీట్ బయింగ్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ ఎక్స్పైరీ ఎలా జరగబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అండి ఎక్స్పైరీకి ముందు రోజు మార్కెట్ కనుక ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయకపోతే ఎక్స్పైరీ రోజు మ్యాండేటరీగా ఇది బ్రేక్ చేస్తుందండి. బిఫోర్ ఎక్స్పైరీ ఒకవేళ బ్రేక్ చేసిందంటే ఎక్స్పైరీ రోజు మనం చిన్న కరెక్షన్ చూడొచ్చు, నాట్ బిగ్ కరెక్షన్.